వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే చతుర్థః సర్గః. తపసా పురుషవ్యాఘ్ర రాక్షసోయం న నశ్యతే శస్త్రేణ యుధి నిర్జేతుం రాక్షసం నిఖనావహే. విరాధుడికి రామలక్ష్మణుడికి కూడా యుద్ధం జరుగుతూ ఉన్నది. రామలక్ష్మణుల్ని చిన్నపిల్లల్లాగా ఎత్తుకుని భుజాన వేసుకు పరిగెడుతున్నాడు. ఇంతలో సీతాదేవి వారిని చూచి, అయ్యయ్యో దశరథ కుమారుడైనటువంటి రాముణ్ణి, సత్యసంధుడు జతక్రోధుడు అయినటువంటి రామచంద్రమూర్తిని, శీలవంతుడైనటువంటి రాముడికా ఇటువంటి కష్టం, రాముడిని ఈ విధంగా అపహరించుకుపోయేది రక్షించేవారెవరు లేరా? నన్ను కూడా ఈ అడవిలో నక్కలు మొదలైనటువంటివి, అలాగే క్రూర జంతువులు ఇవన్నీ కూడా నన్ను కూడా భక్షించేస్తాయి. ఓ రాక్షసోత్తమా, నా భర్తను విడిచిపెట్టేసి నన్నైనా నీవు తీసుకువెళ్ళవయ్యా, నన్ను ఆహారంగా స్వీకరించు, నా రాముణ్ణి విడిచిపెట్టు అని చెప్పి సీతాదేవి ఆర్తిగా ఆ విధంగా రోధిస్తున్నట్లుగా అరుస్తూ ఉంటే విరాధుడేమీ పట్టించుకోలేదు. కానీ రామచంద్రమూర్తికి ఆ మాటలు వినిపించాయి. వెంటనే రామలక్ష్మణులిద్దరూ కూడా అతడిని వధించాలి అని చెప్పి త్వరపడుతున్న వారై ఆ భుజముల మీద కూర్చున్నటువంటి రామలక్ష్మణులిద్దరూ కూడా, రాముడేమో విరాధుని యొక్క కుడి భుజాన్ని, లక్ష్మణుడేమో ఎడమ భుజాన్ని కూడా విరిచిపడేశారు. దానితో అతడు కుప్పకూలినట్లుగా నేల మీద పడిపోయాడు. అలా పడినటువంటి ఆ విరాధుణ్ణి మోచేతులతోటి, పిడిగుద్దులతోటి, మోకాళ్లతోటి అలాగా పొడిచి పిండి చేయడానికి రామలక్ష్మణులిద్దరూ కూడా ఆ విధంగా అతని మీద ప్రహారం చేస్తూ ఉన్నారు. అలాగే తమ దగ్గర ఉన్నటువంటి ఆ ఖడ్గమును వాటిని వినియోగిస్తూ కొడుతూ ఉన్నారు. అయినప్పటికీ అతడైతే వీరి వల్ల బాధలు పొందుతున్నాడు. కానీ ఆ శరీరం పడింది కానీ అతడు వధింపబడటం లేదు, అతడి యొక్క ప్రాణం పోవటం లేదు. రాముడు అంటాడు, లక్ష్మణ, వరప్రభావంతో ఇతడిని మనము ఈ విధంగా ఆయుధములతో వీటితో చంపలేము అని అన్నారు. మరి ఇంక ఎలా చంపగలుగుతారు వాడిని? అందుకనే అంటారు, కార్యసాధకుల యొక్క లక్షణము ఏదో ఇంకా వాళ్ళు చేయదలుచుకున్నది కళ్ళు మూసుకుని ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు, చేసేటటువంటి పని అది సఫలం అవుతుందా అవ్వదా అని చెప్పి ఆలోచించుకుని అది సఫలమయ్యే విధంగా ఎలా చేయాలో అలా ఆలోచించి చేస్తారు తప్ప ఇక ఒకే మార్గంలో ఏదో అంటుంటారు కదా, గుడ్డెత్తు చేలో పడ్డట్టు అన్నట్టుగా అలా కాకుండా వాళ్ళు ఆలోచిస్తారు. సందర్భానుగుణంగా సరైనటువంటి నిర్ణయం తీసుకుని వాళ్ళు కార్యాచరణలో పెడతారు. ఇది కార్యసాధకుల యొక్క లక్షణం. మొదట అతడిని ఆయుధముతో వీరు కొట్టినప్పటికీ కూడా రామలక్ష్మణుడికి తెలిసింది కదా, ఆయుధముతో అతడు వధించబడడు అని చెప్పి ఇంకిప్పుడు రాముడు అంటున్నాడు, లక్ష్మణ పురుషవ్యాఘ్ర అంటే అంతటి పరాక్రమాన్ని చూపిస్తున్నాడు లక్ష్మణస్వామి. అందుకనే రాముడు లక్ష్మణుడిని చూస్తూ, పురుషవ్యాఘ్ర లక్ష్మణ పురుషోత్తమ, తపస అయం రాక్షస శస్త్రేణ నిర్జేతుం నశక్యతే. తపోబలం చేత బ్రహ్మగారిని ఆరాధించి ఆయన తపస్సు చేసి ఆయన ద్వారా పొందినటువంటి వరము వలన ఏ శస్త్రాస్త్రముల చేత కూడా ఈ రాక్షసుడు విరాధుడు వధింపబడడు. ఇతడిని మనం ఏ విధంగా శస్త్రముల చేత వధించలేము. కావున ఈ రాక్షసుణ్ణి భూమి తవ్వి భూమిలో పాతి పెట్టేద్దాము అని చెప్పన్నారు. అంటే అక్కడ చూడండి, శస్త్రాస్త్రములతోటి వధించినట్లు అవదు. అటు బ్రహ్మగారి యొక్క వరమును, ఆ నియమమును పాటిస్తూనే ఇతడిని వధించడానికి ఉపాయాన్ని ఆలోచించాడు రామచంద్రమూర్తి. అంటే అత్యవసర పరిస్థితిలో కూడా సరైనటువంటి రీతిలో ఆలోచించడము, సందర్భోచితమైనటువంటి నిర్ణయం తీసుకోవటము, లక్ష్యాన్ని సాధించడము అనేది ధీరుల యొక్క లక్షణము అని అన్నారు. వీరిని ప్రజ్ఞావంతులు అని అంటారు.
ప్రజ్ఞ అనే దానికి అర్థము జ్ఞాపక శక్తియో లేకపోతే మొండితనంగా ఉండటమో అనే అర్థం చెప్పటం లేదు. ప్రజ్ఞ అనే దానికి అర్థం చెబుతూ మనకు నిఘంటువుల్లో అంటారు, ఆపత్కరమైనటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆలోచన శక్తిని కోల్పోకుండా సరైనటువంటి నిర్ణయము తీసుకోగలిగినటువంటి వాడే ప్రజ్ఞావంతుడు అని చెప్పి అన్నారు. మరి అటువంటి ప్రజ్ఞావంతుడు రామచంద్రమూర్తి. అందుకే కదా ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్గావునన్ అని చెప్పి అన్నారు. అంటే వాళ్ళు ప్రజ్ఞ కలిగిన వాళ్ళు కావున ఎన్ని విఘ్నములు వస్తున్నా తమ కార్యాన్ని సాధించడానికి ఎన్ని అడ్డులు వస్తున్నప్పటికీ కూడా వాటినన్నింటినీ తొలగించుకుని సరైనటువంటి మార్గాన్ని సందర్భోచితంగా ఎంచుకుని వాళ్ళు పాటించి కార్యాన్ని సాధించేవాళ్ళు కావున అటువంటి వారే ప్రజ్ఞావంతులు అని చెప్పి అన్నారు. అంతేగాని ఇక లాభం లేదులే కాబట్టి మనం ఇక్కడి నుంచి వీడెటు పడిపోయాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనుకోలేదు వాళ్ళు అక్కడ. పైగా మనకు శాస్త్రంలో కొన్ని చోట్ల రాజనీతిలో చెబుతారు, శస్త్రేణ రక్ష్యం యదశక్య రక్ష్యం నతద్యశ శస్త్రభృతాం క్షిణోతి అని చెప్పి ఆయుధముతోటి దేనినైనా రక్షించాలి, లేకపోతే ఆయుధముతోటి ఒక దానిని వధించి మరొకరిని రక్షించవలసినటువంటి సందర్భం వచ్చింది. అటువంటి సందర్భంలో ఆయుధము పని చేయకపోయినా ఆయుధము చేత అతడిని వధించడం కుదరకపోయినా సరే ఆయుధం ధరించినటువంటి వాడికి ఏమాత్రము అపకీర్తి కాదు. ఎందుకని ఆయుధం పని చేయలేదు, అతనినేమీ చేయలేనటువంటి పరిస్థితి, కావున మేమేం చేయగలుగుతాం కాబట్టి మా దోషం కాదు అంటున్నారు. రాజనీతి కూడా అదే చెబుతున్నది. కానీ అటువంటి అవకాశాన్ని కూడా రామచంద్రుడు ఏమాత్రము తీసుకోడు. ఆయుధంతో వధించడం కుదరకపోతే మరో ఉపాయాన్ని ఆలోచిస్తాను తప్ప మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఇతన్ని వధించడం కుదరలేదు కాబట్టి మా తప్పేం లేదు అని చెప్పి తప్పించుకోవడం అనేది రాముడి యొక్క లక్షణము కాదు, ప్రజ్ఞావంతుల యొక్క లక్షణము కానే కాదు. అందుకనే ఆయుధముతో కుదరకపోతే మరొక మార్గము అని ఆలోచించి లక్ష్మణుడితో అంటున్నాడు, ఇతడిని ఆయుధాలతో ఏమీ చెయ్యలేము కావున నిఖనామహే భూమిని తవ్వి భూమిలో పాతి పెడదాము, అప్పుడు ఇతను బయటికి రాలేడు, ఆ విధంగా అతడు వధించబడతాడు అని అంటూ తచ్చుత్వా రాఘవేణోక్తం రాక్షస ప్రశ్రితం వచః ఇదం ప్రోవాచ కాకుత్స్థం విరాధ పురుషర్షభం. రాముడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే విరాధుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. రాఘవేణ ఉక్తం తత్సత్వ, రామచంద్రుడు మాట్లాడినటువంటి సందర్భోచితమైన ఉపాయంతో కూడినటువంటి ఈ మాటను వినంటే విరాధుణ్ణి భూమిలో పాతి పెడదామనే మాట ఏదైతే ఉందో అది విన్నటువంటి విరాధుడు పురుషర్షభం కాకుత్స్థం, పురుషశ్రేష్ఠుడైనటువంటి కకుత్సవంశీయుడైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి రాముడితోటి ప్రసృతం వచః ప్రోవాచ, ఆ విరాధుడు చాలా వినయంగా అతడు రాముడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఎందుకని విరాధుడికి కూడా కావలసినది రామచంద్రమూర్తి చేతిలో తాను వధించబడటమే విరాధుడికి కావాలి. కానీ ఆ ఉపాయాన్ని రామచంద్రమూర్తి స్వయంగా ఆచరించాలి. అందుకనే ఇక్కడ రాముడే ఒక ఉపాయాన్ని చెప్పేటప్పటికీ వెంటనే విరాధుడు రాముడితోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. హతోస్మి పురుష వ్యాఘ్ర శక్రతుల్య బలేన వై మయాతు పూర్వం త్వం మోహాత్ నజ్ఞాత పురుషర్షభ. చూడండి, ఇక్కడ విరాధుడికి ఆ శాప విమోచనం కలిగేటటువంటి సమయం వచ్చేటప్పటికీ జ్ఞానోదయం అవుతూ ఉన్నది. సీతారాములను మొయ్యటం ద్వారాను రాముని యొక్క ఆ పాద స్పర్శతోటి, అంటే ముష్టిఘాతములు అదేవిధంగా పాదములతోటి మోకాళ్లతోటి రాముడు పొడిచి వాడితో యుద్ధం చేశాడు కదా, ముష్టి యుద్ధం చేశారు కదా, ఆ రాముని యొక్క పాద స్పర్శతోటి ఆ విరాధుడిలో జ్ఞానోదయం అనేది కలిగిందంటే పూర్తిగా వధింపబడక ముందే ఆ విరాధుడికి జ్ఞానోదయం కలిగి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. పురుష వ్యాఘ్ర, పురుషశ్రేష్ఠుడమైనటువంటి ఓ రామచంద్ర, శక్రతుల్య బలేన త్వయా హతః అస్మి, ఇంద్రుడితో సమానమైనటువంటి బలం కలిగిన నీ చేత వధించబడ్డానయ్యా అని అంటున్నాడు. అంటే ఏమిటి? రామచంద్రుడు ఆ విధంగా పాతి పెడతాను అని ఎప్పుడైతే అన్నాడో అదే విరాధుడిని వధించేటటువంటి ఉపాయము. ఇంకా ఆ కీలకం తెలిసింది అని అంటే విరాధుడు వధించబడినట్లే. అందుకనే విరాధుడు ఏమంటున్నాడు, తనకు శాప విమోచనం కలిగేటటువంటి తరుణం సమీపించింది అనే ఉద్దేశంతో రాముడితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ చేత వధించబడినట్లే రామచంద్ర,
పురుషరసభ, పురుషోత్తముడైనటువంటి నిన్ను నేను అజ్ఞానంతో, మోహంతో ఇంతకుముందు గుర్తుపట్టలేకపోయాను. కానీ నన్ను ఉద్ధరించడానికి అవతరించినటువంటి దశరథ కుమారుడైనటువంటి రామచంద్రుడివి నీవే అనే విషయం నాకు ఇప్పుడు జ్ఞప్తికి వచ్చింది. నేను నీ చేతిలో హతుడు అయినట్లే నా శాప విమోచనం కూడా కలుగుతుంది అని అంటూ, ఏ విధంగా అయితే రాముని యొక్క పాదధూళితోటి అహల్యకు శాప విమోచనం అయిందో, అదేవిధంగా రాముని యొక్క పాద స్పర్శతోటి ఇక్కడ విరాధునికి కూడా శాప విమోచనం అవుతూ అతనికి ఇప్పుడు జ్ఞానోదయం అయిందనమాట. ఇంకా అంటున్నాడు, కౌసల్యాసు ప్రజారామ తాతత్వం విదితో మయా వైదేహీ చ మహాభాగ లక్ష్మణశ్చ మహాయశాః. ఇంకా అందరి గురించి కూడా, సీతారామ లక్ష్మణుల ముగ్గురు గురించి కూడా విరాధుడికి తెలిసిపోయింది. అతనికి జ్ఞానం అనేది ఇప్పుడు వచ్చిందనమాట. అందుకే అంటున్నాడు, తండ్రి, తాత అంటే తండ్రి అని అర్థం. తండ్రి అనే మాట ఎప్పుడు పరిపాలిస్తాడు? తండ్రి యొక్క లక్షణం ఏమిటి అంటే, తండ్రికి ఉండేటటువంటి లక్షణం పిల్లల మీద వాత్సల్యము అని అన్నారు. ఏమిటి వాత్సల్యం యొక్క లక్షణం అంటే, వారిలో ఉన్నటువంటి మలినమును తనంతట తానుగా తొలగించి వారిని దగ్గరకు తీసుకోవటాన్ని వాత్సల్యము అని అన్నారు. గోవు అదే చేస్తుంది కదా. తన నుండి పుట్టినటువంటి ఆ గోవు దూడ అనేకమైనటువంటి మలినముతోటి, అదేవిధంగా కింద పడటంతో అక్కడ ఉన్న దుమ్ము ధూళి అంతా కూడా ఆ వత్స దూడ మీద అంతా ఉంటుంది. అయినప్పటికీ కూడా గోవు దానిని దూరం చేయదు. మరింత ప్రేమగా దగ్గర తీసుకుని తన నాలుకతోటి దాని ఒంటి మీద ఉన్నటువంటి ఆ మలినం మొత్తాన్ని కూడా నాకి అవతల పడేసి దూడని అక్కున చేర్చుకుని పాలిచ్చి పెంచుతుంది. దీనినే వాత్సల్యము అని అన్నారు. తల్లిదండ్రులకు ఉండేటటువంటి లక్షణం ఇదే అన్నమాట. పిల్లల మీద వాత్సల్యం ఉంటుంది. అలాగే ఇక్కడ రామచంద్రుడు కూడా తనను ఈ విధంగా వధించి తనకు శాప విమోచనం కలిగిస్తున్నాడు. కావున రామచంద్రుని ఏమంటున్నాడు, తాత, తండ్రి, సకలలోక జనకుడమైనటువంటి, సమస్త లోకాలకు ఆధారభూతమైనటువంటి ఓ రామచంద్ర, మయాత్వం కౌసల్యాసు ప్రజాః విదితః. నేను తెలుసుకున్నానులే. కౌసల్య కుమారుడమైనటువంటి రామచంద్రుడివి, కౌసల్యకు సరైనటువంటి అంటే చక్కని సుగుణాభిరాముడమైనటువంటి వాడివైన రాముడివి నీవే అని తెలుసుకున్నాను. సత్పుత్రుడివి నీవే అని తెలుసుకున్నాను. అంతే, కేవలం నీ గురించి మాత్రమే కాదు, మహాభాగా, ఇదిగో ఎవరినైతే నేను అపహరించాలి అని చెప్పి ముందు ప్రయత్నించానో అటువంటి ఈమె సీతాదేవి, జనక మహారాజు యొక్క విదేహరాజతని అయినటువంటి సీతాదేవిగాను, అదేవిధంగా మహాయశాః, తాను వనవాసం చేయవలసినటువంటి అవసరం లేకపోయినా అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి వనవాసానికి వచ్చినటువంటి గొప్ప కీర్తివంతుడైనటువంటి ఈ లక్ష్మణుడు, నీ అంశభూతమైనటువంటి ఈ లక్ష్మణుడి గురించి కూడా నేను తెలుసుకున్నాను. కాబట్టి నాకు ఇప్పుడు ఇంకా ఏ భయము లేదు. నాకు ఇంకా నేను శాప విమోచనాన్ని పొందినట్లేని ఆనందిస్తూ, నీవు సర్వలోక జనకుడమైనటువంటి రాముడివి, అదేవిధంగా కౌసల్యాదేవికి సుపుత్రుడమైనటువంటి దశరథ కుమారుడైనటువంటి రామచంద్రుడివి నీవే, మహాభాగ్యశాలిని అయినటువంటి సీతాదేవి, ఇతడు భాగవతోత్తముడైన లక్ష్మణుడు నాకు తెలిసినది అని అంటూ ఈ విధంగా చెప్పేటప్పటికి, మరి ఇప్పుడు తెలిసిందే, ఇంతకుముందు ఎందుకు తెలియలేదు మమ్మల్ని చూడంగానే అని రామలక్ష్మణుడు అడగవచ్చు కదా. దానికి సమాధానం చెబుతూ, అపిశాపాదహం ఘోరాం ప్రవిష్టో రాక్షసీం తనుం తుంబురుర్నామ గంధర్వ శప్తో వైశ్రవణేనః. ఇంకా అంటున్నాడు రామ, అపిశాపాత్, అపి అంటే ఇక్కడ నిందార్థంలో అపి అనే శబ్దాన్ని ప్రయోగించాడు. నింద్యమైనటువంటి శాపం వలన, నేనంటే నింద్యమైన అంటే నింద్యమైనటువంటి పని చేసి శాపాన్ని పొందినటువంటి నేను అని చెబుతూ అపిశాపాత్, అటువంటి నింద్యమైనటువంటి శాపముతోటి, అంటే నిందించదగిన అని అర్థం అనమాట. అటువంటి శాపంతో అహం ఘోరాం రాక్షసీం తనుం ప్రవిష్ట, ఇదిగో నేను ఈ విధమైన ఘోరమైన భయంకరమైనటువంటి రాక్షస శరీరాన్ని, రాక్షసుడిగా నేను మారాను, రాక్షసత్వాన్ని నేను పొందాను అని అంటున్నాడు. అంటే శాపవశాత్తు నేను ఈ విధంగా రాక్షసుణ్ణి పొందానయ్యా అని అన్నారు. సరే, నువ్వు రాక్షసుడు సరే, అసలు నువ్వు ఎవరివి నువ్వు అని అడుగుతుంటే దానికి సమాధానం చెబుతున్నాడు.
అహం తుంబురు నామ గంధర్వ, నేను తుంబురుడు అనే పేరు కలిగినటువంటి గంధర్వుడిని అని అన్నారు. తుంబురుడు అని అంటే దేవగాయకులు, అంటే స్వర్గలోకంలో గానాదులను చేసేటువంటి వారు ఒక గంధర్వుడు అనమాట ఆయన. అటువంటి తుంబురుడు అనే పేరు కలిగినటువంటి గంధర్వుడు నేను, కుబేరుడు నాకు ఇచ్చినటువంటి శాప ఫలంగా నేను ఈ విధంగా రాక్షసుడిగా మారాను. ఎంత పని అయింది అంటే తన స్వయంకృతాపరాధంతో తాను ఇటువంటి స్థితిని పొందాను అని చెబుతున్నాడు. కానీ రాముడికి ఏదో పూర్వవృత్తాంతం తెలియదు కదా అని చెప్పి కుబేరుడి మీద చాడీలు చెప్పడం లేదు. ఇది పశ్చాత్తాపం కలిగినటువంటి వారి యొక్క లక్షణం. తన అపరాధాన్ని తాను ఒప్పుకుంటూ అపరాధానికి ఫలంగా నేను ఈ విధమైనటువంటి రాక్షసత్వాన్ని పొందాను, మరి నా పేరు తుంబురుడు, నేను కుబేరుడి యొక్క శాప ఫలంగా ఈ విధంగా మారాను అని చెప్పి అన్నాడు. బానే ఉంది. మరి శాపఫలంగా మారినటువంటి నీవు ఇప్పుడు మరి రాక్షసత్వాన్ని ఎలా వీడగలిగావు, ఎలా నీకు జ్ఞానోదయం కలిగింది అనే దానికి చెబుతూ, ప్రసాద్యమానశ్చమయ సోబ్రవీన్మాం మహాయశాః యదా దాశరథీ రామః త్వాం వధిష్యతి సంయుగే. ఇంకా కుబేరుడు శపించిన తర్వాత అతడిని పరిపరి విధాలుగా ప్రార్థించి క్షమించమని అడిగితే అతడు అనుగ్రహించినటువంటి వాడై, ఎప్పుడైతే దశరథ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి వచ్చి నిన్ను వధిస్తాడో, అతని చేతిలో ఎప్పుడైతే నువ్వు ఓడిపోతావో, వధించబడతావో, అప్పుడు నీకు శాప విమోచనం అనే విషయాన్ని చెప్పారు. అదే మాట చెబుతున్నారు. తదా ప్రకృతిమాపన్నః భవాన్ స్వర్గం గమిష్యతి. రామచంద్రుని యొక్క చేతిలో, దశరథ కుమారుడైనటువంటి రాముని చేతిలో నీవు ఎప్పుడైతే వధించబడతావో అప్పుడే నీకు శాప విమోచనం కలుగుతుంది. అప్పుడు మరలా నీవు నీ స్వకీయమైనటువంటి రూపాన్ని, పూర్వ రూపాన్ని పొంది మరలా నీవు స్వర్గానికి వెళతావు అని కుబేరుడు శాప విమోచన ఉపాయాన్ని కూడా ఈ విధంగా తెలియజేశారు. అదిగో ఆ సన్నివేశం, నేను ఎదురు చూస్తున్నటువంటి ఆ సన్నివేశం ఇప్పటికీ వచ్చింది. అంటే రాముని యొక్క స్పర్శతోటి శాప విమోచనం కలగబోయేటటువంటి సందర్భం వచ్చేటప్పటికీ విరాధుడికి పూర్వం జరిగిందంతా కూడా గుర్తు వస్తున్నదన్నమాట. గుర్తొచ్చి వెంటనే ఇప్పుడు రాముడితోటి చెబుతున్నాడు. ఈ విధంగా చెప్పాడు. ఇతి వైశ్రవణో రాజా రంభాసక్తం పురానఘ అనుపస్థీయమానో మాం సంక్రుద్ధో వ్యాజహారః. కుబేరుని యొక్క శాపవశాత్తు నీవు రాక్షసుడిగా మారావు. అలాగే పూర్వం నీవు తుంబురుడు అనే గంధర్వుడివి అని చెప్పావు. శాప విమోచనం కూడా చెప్పావు. కానీ అసలు శాపానికి కారణం ఏమిటి, ఎందువల్ల కుబేరుడు నిన్ను శపించాడు అనే దానికి చెబుతూ, శాపకారణం అనఘా, పాపరహితుడమైనటువంటి ఓ రామచంద్ర, అంటే శాపాన్ని పొందడానికి ఏ పాపాలైతే ఉంటాయో, ఏ పొరపాట్లు నింద్యమైనటువంటి ఉంటాయో అవన్నీ కూడా రాముడు ఎప్పుడూ కూడా చెయ్యలేదు. అందుకని ఏమంటున్నాడు, అనఘా, ఇటువంటి విషయాలన్నీ నీకు తెలియలేదు రామచంద్ర. అంటే ఈ విధంగా చేస్తారని నీవు ఊహించకపోవచ్చు, కానీ అనగా పాపరహితుడమైనటువంటి ఓ రామచంద్ర, అంతేకాదు అనగా పాపములను తొలగించేటటువంటి వాడువైన ఓ రామచంద్ర, పురా రాజామా వైశ్రవణ, పూర్వము మాకు రాజైనటువంటి వైశ్రవణ అంటే కుబేరుడు శపించాడు. ఎందుకో తెలుసా? రంభాసక్తం మాం అనుపస్థీయమాన, రంభయందు ఆసక్తుడై రంభతోటి రమిస్తూ తాను కుబేరుడికి చేయవలసినటువంటి సేవ చేయవలసినటువంటి సమయంలో కూడా ఆ విధంగా అశ్రద్ధతోటి అనవధానతతోటి ఆ సేవ చేయడానికి వెళ్ళకపోవటము, తన కర్తవ్యాన్ని విస్మరించడం వలన మరి ఆ కుబేరుడికి కోపం వచ్చి ఈ తుంబురుడనే గంధర్వుడిని శపించారు. అంటే ఏమిటి? అందుకనే ఉద్యోగ ధర్మం ఏదైతే ఉన్నదో, కర్తవ్యం ఏదైతే ఉన్నదో దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం అనేది చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. ఆ రోజు చేసే ఉద్యోగమే కదా, లేకపోతే రోజు ఉండేదే కదా అని చెప్పి నిర్లక్ష్యాన్ని కనుక చూపించినట్లయితే అది జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది, ఎన్నో కోల్పోయేటటువంటి పరిస్థితిని కలుగజేస్తుంది, ఆధారాన్ని చిదిపివేస్తుంది. కావున ఉద్యోగ ధర్మము, కర్తవ్యం ఏదైతే ఉన్నదో
దాని ముందు ఏదైనా సరే పక్కన పెట్టేయాలి, మిగతావన్నీ కూడా తరువాతే, మొదట తన కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని పరిపాలించాలి అని అన్నారు. మనకు మేఘదూతంలో కూడా కశ్చిత్ కాంత విరహగురుణ స్వాధికారాత్రమత్త అని చెప్పి కాళిదాసు చెప్పినట్లుగా ఒకానొక యక్షుడు, అక్కడ ఆయన కూడా కుబేరుని దగ్గర పనిచేసే ఒకానొక యక్షుడు విరహగురుణ, ఆ విరహంతో ఉన్నటువంటి వాడై, మోహంతో కామంతో ఉన్నటువంటి వాడై, తన కర్తవ్యాన్ని ఉద్యోగ ధర్మాన్ని విస్మరించినటువంటి వాడై కుబేరుని చేత శపించబడి తన ప్రేయసికి సంవత్సర కాలం దూరం అయిపోతాడు. అంటే ఏమిటి? ఆ ఉద్యోగ ధర్మాన్ని ఆచరించవలసినటువంటి సమయాన్ని వినియోగించకుండా, ఆ సమయాన్నే తట్టుకోలేకుండా ఈమె దగ్గరే ఉంటూ ఆ విరహంతో ఉండటంతో అసలు పూర్తిగా సంవత్సరం పాటు ఆమెకి దూరం అయ్యేటటువంటి శాపాన్ని పొందవలసి వచ్చింది కదా. మరి అలాగ ఇక్కడ కూడా ఈ విరాధుడు కూడా తుమ్మురుడనే గంధర్వుడిగా ఉన్నప్పుడు, ఆ దేవగాయకుడిగా ఉన్నప్పుడు కుబేరుని వద్ద చేయవలసినటువంటి కర్తవ్యము, ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని విస్మరించి రంభయందు రక్తుడై ఉండటంతో నిర్లక్ష్య భావనకు కోపించినటువంటి కుబేరుడు ఈ విధంగా రాక్షసుడివిగా అవ్వమని చెప్పి శపించాడు అని ఆ శాపానికి కారణాన్ని కూడా మరి విరాధుడు తెలియజేశాడు. మరి మనలా ప్రార్థించగా దశరథ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి చేతిలో నీవు వధించబడినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి అనుగ్రహించాడు. మరి ఆ విధంగా తవ ప్రసాదాన్ముక్తోహం అభిశాపాత్ సుదారుణాత్ భువనం స్వం గమిష్యామి స్వస్తి వోస్తు పరంతప. పరంతప శత్రువులను నాశనం చేసేటటువంటి వాడా. ఇక్కడ శత్రువులు అంటే అరిషడ్వర్గంలోనే అర్థం కూడా చెబుతున్నారు. అంటే ఇక్కడ రాముడు తనలో ఉండేటటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములోనే ఈ అరిషడ్వర్గములను జయించడమే కాకుండా ఇతరులలో ఉండేటటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములనే ఈ అరిషడ్వర్గముల శత్రువులను కూడా నశింపజేయగలిగినటువంటి వాడు. అందుకనే కదా ఈ విరాధుణ్ణి ఆ విధంగా తన ముష్టిఘాతములతో, తన బాహుబలంతో, తన పాదస్పర్శతోటి ఆ విరాధుణ్ణి వధించే సమయం, ఆ సందర్భం వచ్చేటప్పటికి విరాధుడిలో ఉన్నటువంటి కామక్రోధాదులన్నీ కూడా నశించి జ్ఞానోదయం ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అందుకనే పరంతప శత్రువులను సంహరించేటటువంటి ఓ రామచంద్ర, తవ ప్రసాదాత్ నీ అనుగ్రహం వల్ల అహం సుదారుణాత్ అభిశాపాత్, దారుణమైన భరించలేనటువంటి, అందరి చేత కూడా నిందించబడేటువంటి విరాధ శబ్దానికి అర్థం చెప్పుకున్నాం కదా. ఏ ఒక్కడూ కూడా విరాధుడిని గౌరవించేవాడు కాదుట. అందుకనే అతడు విరాధుడు అనే పేరు పొందాడని అనుకున్నాం కదా. అలాగా అందరి చేత అసహ్యించుకోబడేటువంటిదైన ఇంత ఘోరమైనటువంటి శాపం నుండి నేను నీ అనుగ్రహంతో బయటపడ్డాను. ఇంకా స్వంభువనం నా లోకానికి నేను వెళతాను అని చెప్పి నీకు మంగళమగుగాక, నీ యొక్క ఉపకారానికి అనేక ధన్యవాదములు అని చెప్పి స్వస్తి అస్తు, నీకు మంగళము క్షేమము విజయము చేకూరుగాక అని చెప్పి ఆ విరాధుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఇంకా అంటున్నాడు, ఇతో వసతి ధర్మాత్మ శరభంగ ప్రతాపవాన్ అధ్యర్థయోజనే తాత మహర్షి సూర్య సన్నిభ తం క్షిప్రమభిగచ్చత్వం సతే శ్రేయో విధాస్యతి. రామచంద్ర, ఇక్కడికి దగ్గరలో శరభంగ మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నదయ్యా. ఆ శరభంగ మహర్షి ఆశ్రమానికి నువ్వు వెంటనే వెళ్ళాలి అనే విషయాన్ని చెబుతున్నాడు. ఏమిటి శరభంగ మహర్షి యొక్క విశేషాన్ని చెబుతూ ఇక్కడ మరి శాప విముక్తుడైనటువంటి ఆ తుమ్మురుడు అనే గంధర్వుడు అప్పటి వరకు రాక్షస ప్రభావంతో ఉన్నాడు, రాక్షస ప్రవృత్తితో ఉన్నాడు. కానీ ఆ శాప విమోచన సమయం వచ్చేటప్పటికీ జ్ఞానోదయం అయినది, సానుకూలమైనటువంటి విషయములన్నీ కూడా చెబుతున్నాడు. రాముడికి అనుకూలమైనటువంటి ఉపయోగకరమైనటువంటి విషయాలు కూడా చెబుతూ, రామచంద్ర ధర్మాత్మ ప్రతాపవాన్ సూర్య సన్నిభ, ఇక్కడికి దగ్గరలో ధర్మాత్ముడు ప్రతాపవంతుడు అయిన వాడు సూర్య సన్నిభ, సూర్యుడు వంటి తేజస్సు కలిగినటువంటి శరభంగ, శరభంగుడు అనే ఒకనొక మహర్షి ఉన్నాడు అన్నారు.
అదేమిటండి మహర్షి అంటూ ప్రతాపవంతుడు అంటున్నారు ఏమిటి అంటే, మహర్షుల యొక్క ప్రతాపము వారి యొక్క తపస్సే అని చెప్పి అన్నారు. అందుకనే మనకు ఎవరెవరు పెద్దవారు అనే విషయాన్ని, ఎవరిని గౌరవించాలనే విషయాన్ని చెబుతూ బ్రహ్మక్షత్రియ వైశిష్ఠులు వీటిల్లో గురించి చెబుతూ అన్నారు. అంటే బ్రాహ్మణోత్తములైతే కనుక విద్యను బట్టి, క్షత్రియులను పరాక్రమాన్ని బట్టి, వైశ్యులనైతే కనుక ఆ ధనాన్ని బట్టి, ఈ విధంగా వారి వారికి ఏవైతే ప్రత్యేకంగా చెప్పబడ్డాయో అంటే ఆ వ్యాపారాన్ని బట్టి, వాటిని బట్టి వారికి పెద్దరికం అనేది ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రం కూడా చెబుతున్నది కదా. మరి అలాగే ఇక్కడ ప్రతాపవంతుడైనటువంటి మహర్షి అన్నారు. ఏమిటి మహర్షుల యొక్క ప్రతాపం ఏమిటి? తపశ్శక్తి. అటువంటి తపస్సంపన్నుడైనటువంటి శరభంగ మహర్షి ఇక్కడికి 1.5 యోజనం దూరంలో ఆయన యొక్క ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమానికి వెంటనే నీవు అక్కడికి వెళ్ళాలి రామచంద్ర అని అన్నారు. మరి రామచంద్రుడు వెంటనే అక్కడికి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళకపోతే ఏమి ఇబ్బంది అవుతుంది? అలాగే విరాధుణ్ణి మరి ఏ విధంగా వారు భూమిలో ఖననం చేసి ఆనందించారు, ఏ విధంగా విరాధునికి శాపవిమోచనం గావించారు, ఈ విశేషాలన్నింటినీ కూడా తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తపసా పురుష వ్యాఘ్ర రాక్షసోయం నశ్యతే శస్త్రేణ యుధి నిర్జేతుం రాక్షసం నిఖనావహే తచ్చుత్వా రాఘవేణోక్తం రాక్షసః ప్రశ్రితం వచః ఇదం ప్రోవాచ కాకుత్స్థం విరాధః పురుషర్షభం హతోస్మి పురుష వ్యాఘ్ర శక్రతుల్యబలేన వై మయా తు పూర్వం త్వం మోహాత్ న జ్ఞాతః పురుషర్షభ కౌసల్యా సుప్రజా రామ తాతత్వం విదితో మయా వైదేహీ చ మహాభాగా లక్ష్మణశ్చ మహాయశాః అపి శాపాదహం ఘోరాం ప్రవిష్టో రాక్షసీం తనుం తుంబురుర్నామ గంధర్వః శప్తో వైశ్రవణేనః ప్రసాద్యమానశ్చ మయా సోబ్రవీన్మాం మహాయశాః యదా దాశరథీ రామః త్వాం వధిష్యతి సంయుగే తదా ప్రకృతిమాపన్నః భవాన్ స్వర్గం గమిష్యతి ఇతి వైశ్రవణో రాజా రంభాసక్తం పురానఘ అనుపస్థీయమానో మాం సంక్రుద్ధో వ్యాజహారః తవ ప్రసాదాన్ముక్తోహం అభిశాపాత్ సుదారుణాత్ భువనం స్వం గమిష్యామి స్వస్తి వోస్తు పరంతప ఇతో వసతి ధర్మాత్మా శరభంగ ప్రతాపవాన్ అధ్యర్థయో జనేతాత మహర్షి సూర్య సన్నిభః తం క్షిప్రమభిగచ్చత్వం సతే శ్రేయో విధాస్యతి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే చతుర్థ సర్గే 10 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.